హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో అగ్నివీర్కి సంబంధించినటువంటి ట్రేడ్స్ మ్యాన్ ఏదైతే ఉందో దాని యొక్క సిలబస్ ఏంటి, వాట్ ఈజ్ వాట్, మనం ఎలా చదవాలి, ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క వీడియోలో చూద్దాం. రైట్, సిలబస్ ఒకసారి చూడండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ నాలెడ్జ్ అండి 15 క్వశ్చన్స్ ఉంటాయి, లాజికల్ రీజనింగ్ వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకే, సో జనరల్ నాలెడ్జ్ 15, లాజికల్ రీజనింగ్ 5, జనరల్ సైన్స్ 15, మ్యాథ్స్ 15. సో వీటిని ఇండివిజువల్గా సిలబస్ ఒకసారి చూస్తే జనరల్ నాలెడ్జ్ చూస్తే రీజనల్ అండ్ హిస్టారికల్, జనరల్ టాపిక్స్, సివిక్స్ అండ్ గ్లోబల్స్, కరెంట్ ఈవెంట్స్. సో ఇవన్నీ కూడా సిలబస్ అంటే ఏ విధంగా ఇచ్చాడు. జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇగోండి చూడండి, ఇక్కడ హిస్టరీ, కల్చర్, జోగ్రఫీ అండ్ హూ ఈజ్ హూ, ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్గా, అదే విధంగా స్టాటిక్ జీకే కూడా చదవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఇంకా చూసుకుంటే ఇగోండి అవార్డ్స్, స్పోర్ట్స్, ప్రైజెస్, టెక్నాలజీస్ అండ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్తో పాటుగా మనకు ఏ విధంగా నెక్స్ట్ అడుగుతాడు ఈ ఇయర్లో, సో దానిపైన అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్తో పాటుగా మీకు క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా పిఆర్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అగ్నివీర్, ఆర్మీ అగ్నివీర్ అనేసి మీకు ఫోల్డర్ ఉంటుంది. సో మీకు అక్కడ 500 రూపాయలకే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో 500 రూపాయలకు అతి తక్కువ విలువైన అమౌంట్ అనేది. సో మీకు కంపల్సరిగా పాస్ అయ్యే విధంగా, దట్ మీన్స్ క్వాలిఫై అయ్యే విధంగా కోర్సెస్ అనేది మీకు అర్థమయ్యే విధంగా సిబిఎస్ఈ సిలబస్ అండ్ ఎన్సిఆర్టీ సిలబస్, ఓకేనా, బోత్ మీడియంలో చెప్పించడం జరిగింది. సో ఎవరికైనా సరే క్లాసెస్ అనేవి కావాలనుకుంటే సో డెమో వీడియోస్ కూడా చూడండి, నచ్చితే మాత్రమే యాప్ను పర్చేస్ అనేది చేసుకోండి. రైట్, సో మరి మ్యాథ్స్ సిలబస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే రైట్, సెంట్రల్ సైన్స్ చూస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, బేస్డ్ ఫండమెంటల్స్ అండ్ డే టు డే యాక్టివిటీస్, అంటే లైఫ్ సైన్స్ ఏదైతే ఉందో సో ఆ లైఫ్ సైన్స్ మీదే మనకు అడగడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. దాన్ని కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సో రైట్, బయాలజీలో బేసిక్స్ తీసుకుంటే మరి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు. సో డిఫరెన్స్ బిట్వీన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ బేసిక్స్ ఆఫ్ లైఫ్. లైఫ్ సైన్స్ అంటే ఏంటి? సో రీసెంట్గా మనం ఏవైతే మన లైఫ్లో కనిపిస్తూ ఉందో, అంటే మనకు కంటికి మనం రోజు యాక్టివిటీస్ ఏవైతే చేస్తూ ఉన్నామో దాని యొక్క సిలబస్ సో డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, రైట్. సో లైఫ్ ప్రొసెస్, గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ అండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే, సో హ్యూమన్ హెల్త్ అండి, ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ది హ్యూమన్ అండ్ బాడీ అండ్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్, కామన్స్ అండ్ ఎవిడెన్స్, దేర్ కాజెస్ అండ్ ప్రివిజన్స్. సో ప్రతి సిలబస్ కూడా మీకు చెప్పించడం జరిగిందండి. సో దేనికి అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు జీడీ కానీ, టెక్నికల్ కానీ, కోర్ కానీ, ఓకేనా, స్టోర్ కీపర్ కానీ, సో దేని యొక్క సిలబస్ దానికే ఇండివిజువల్గా చెప్పించడం జరిగింది. ఓకేనా, సో కామన్గా ఏవైతే సిలబస్ ఉంటుందో అన్నిటికీ ఒకటే. సో ఒక్కొక్క దానికి సిలబస్ డిఫరెంట్గా ఉంది. సో అందుకనే డిఫరెంట్ వేలో మీకు సిలబస్ అయితే పెట్టించడం జరిగింది. సో అదేవిధంగా చెప్పేటటువంటి క్లాసెస్ కూడా సిబిఎస్ఈ ఓరియంటెడ్గానే ఉంటాయండి. రైట్, సో మ్యాథమెటిక్స్ తీసుకుంటే నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టంలో ఓకేనా, నెంబర్ సిస్టమ్ హోల్ నెంబర్స్ ఉంటాయి, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ నెంబర్స్ అంటండి. అదేవిధంగా ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, డెసిమల్ ఫ్రాక్షన్స్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్ అండ్ యావరేజెస్. అండ్ బిజినెస్ మ్యాథ్స్కి తీసుకుంటే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ అండ్ పార్ట్నర్షిప్. బిజినెస్ అంటే
అర్థమెటిక్ మొత్తము కూడా ఇచ్చారు ఇక్కడ. సో నెక్స్ట్ తీసుకుంటే టైమ్ అండ్ మోషన్ తీసుకుంటే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అంట, ఆల్జీబ్రా, బేసిక్ ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్, జామెట్రీ, ఫ్యామిలియారిటీ విత్ ఎలిమెంటరీ జామెట్రిక్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్. మెన్సురేషన్ తీసుకుంటే ట్రయాంగిల్స్, క్వాడ్రిక్ ఈక్వేషన్స్, రెగ్యులర్ పాలిగాన్స్ అండ్ సర్కిల్స్. ఓకేనా. సో మ్యాథ్స్ సిలబస్ కూడా ప్రతిదీ ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అసలు ఇచ్చాడు మనకు సిలబస్ ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోండి సార్. సిలబస్ తెలుసుకున్న తర్వాతనే మన యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఏదో నోటిఫికేషన్ వచ్చింది, ఏదో ఒకటి చదివేస్తాను, ఏదో ఒక కోచింగ్కి వెళ్ళిపోతాను అనేది కాకుండా సో బెస్ట్ అనేది చూస్ చేసుకోవాలండి. ఎప్పుడైనా ఫస్ట్ అటెంప్ట్లోనే మనం క్రాక్ అనేది చేయగలం. ఓకేనా, రైట్. సో దీనికోసం అనేసి సో మనం లైవ్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో లైవ్ అయితే ఉంటుందండి, ఫ్రీ లైవ్. ఈ లైవ్ అనేది ఫ్రీగానే ఉంటుంది. సో ఎవ్రీడే అయితే ఉంటుందండి. సో టైం అయితే నెక్స్ట్ యొక్క వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఎస్ఎస్సి లైవ్ కూడా మనం ప్రతిరోజు కండక్ట్ చేస్తూ ఉన్నాం. జీడీకి సంబంధించి 8 PM అయితే లైవ్ ఉంటుంది. అదేవిధంగా ఆర్ఆర్బి లైవ్ కూడా ఉంటుంది, మార్నింగ్ 11:30కి ఉంటుందండి. ఓకేనా. సో ఈ 2 టైప్ లైవ్స్తో పాటుగా దీని యొక్క లైవ్ కూడా షెడ్యూల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వారు ప్రతి ఒక్కరూ లైవ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి, మన యొక్క యాప్ కోసం కానీ మన యొక్క ఛానల్ కోసం కానీ. సో అందరికీ కూడా తెలుస్తుంది. ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.